నిన్నటి మనిషి నేడు కాదు, నేటి మనిషి రేపు కాదు. ప్రతి క్షణం మనిషి మారుతున్నాడు. మార్పు అనేది జీవితానికి శత్రువు కాదు, మార్పే జీవితం. హెరాక్లిటస్ చెప్పిన మాట ఇదే. చేంజ్ ఈస్ ద ఓన్లీ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే నదిలో మనిషి రెండోసారి అడుగు పెట్టలేడు, ఎందుకంటే నది నీరు అప్పటికే ముందుకు వెళ్ళిపోయింది. ఇది కేవలం నది గురించి కాదు, ఇది మనిషి జీవితం గురించి. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు ఉన్నది రేపు మారుతుంది. ఇదే విషయాన్ని హెరాక్లిటస్ చాలా బలంగా చెప్పాడు. అతని మాట చాలా సింపుల్, కానీ ఆ మాటలో జీవితం మొత్తం దాగి ఉంది. ఈ ప్రపంచం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది, జీవితం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మనిషి మాత్రం చాలా సార్లు ఒక తప్పు చేస్తాడు. మనిషి మార్పుకి భయపడతాడు, పాత జ్ఞాపకాలన్నీ పట్టుకుని ఉండాలని ప్రయత్నిస్తాడు. కానీ కాలం ఎవరి కోసం ఆగదు, కాలం ముందుకు మాత్రమే నడుస్తుంది. హెరాక్లిటస్ మరో గొప్ప విషయం చెప్పాడు. వార్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే పోరాటం లేకుండా జీవితం లేదు. ఇది యుద్ధం గురించి కాదు, ఇది జీవితంలోని సంఘర్షణ గురించి. పగలు రాత్రి, చలి వేడి, సుఖం దుఃఖం, చీకటి లేకుండా వెలుగు విలువ తెలియదు, దుఃఖం లేకుండా సంతోషం విలువ తెలియదు. ఈ పోరాటం వల్లే జీవితం ముందుకు కదులుతుంది. హెరాక్లిటస్ చెప్పిన నగ్న సత్యం, ద సన్ ఇస్ న్యూ ఎవ్రీ డే. ప్రతిరోజు సూర్యుడు కొత్తవాడే, మనకు మాత్రం అదే సూర్యుడు అనిపిస్తుంది. కానీ ప్రకృతి లోపల ప్రతిరోజు కొత్త మార్పు జరుగుతుంది. మనిషి కూడా అలాగే మారిపోతాడు. మనిషి శరీరం మారుతుంది, మనిషి ఆలోచనలు మారుతాయి, మనిషి జీవితం మారుతుంది, స్నేహాలు కూడా మారుతాయి. ఈ మార్పును అర్థం చేసుకున్నవాడు భయపడడు, మార్పును అంగీకరించినవాడు బలంగా మారుతాడు. స్లీపింగ్ పీపుల్ లివ్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. అంటే నిద్రలో ఉన్న మనిషి తన ప్రపంచంలోనే జీవిస్తాడు. జాగృతమైన మనిషి నిజమైన ప్రపంచాన్ని చూస్తాడు. చాలా మంది కళ్ళు తెరిచున్నా కూడా నిద్రలోనే ఉంటారు. వాళ్ళు జీవితం గడుపుతారు, కానీ జీవితం అర్థం చేసుకోరు. అందుకే హెరాక్లిటస్ ఒక హెచ్చరిక ఇచ్చాడు. స్థిరత్వం ఒక భ్రమ. మార్పును అడ్డుకోవడానికి ప్రయత్నించకు, మార్పుతో కలిసి నడవడం నేర్చుకో. జీవితం ఒక ప్రవాహం, ఆ ప్రవాహంలో నిలబడి ఉండలేం, ముందుకు వెళ్ళాలి. హెరాక్లిటస్ ఒకసారి ఇలా చెప్పాడు, నేచర్ లవ్స్ టు హైడ్. అంటే ప్రకృతి తన రహస్యాలను దాచుకుంటుంది, అవి కనిపించాలంటే మనిషి ఆలోచించాలి. చాలా మంది జీవితం గడుపుతారు, కానీ జీవితం గురించి ఆలోచించరు. హెరాక్లిటస్ అలాంటి మనిషి కాదు. అతను ప్రపంచాన్ని గమనించాడు, మార్పును గమనించాడు. అందుకే అతని ఫిలాసఫీ చాలా సింపుల్. లైఫ్ ఇస్ మూవ్మెంట్, లైఫ్ ఇస్ చేంజ్. నువ్వు మారితే జీవితం ముందుకు వెళ్తుంది, నువ్వు మారకపోతే జీవితం నిన్ను వదిలిపెడుతుంది. ఇదే హెరాక్లిటస్ చెప్పిన కఠినమైన నిజం.